నైరుతి రుతుపవనాలు వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. ముషిరాబాద్ నియోజకవర్గంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, రామ్నగర్లో వర్షం పడుతుంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్లో మోస్తారు వర్షం కురుస్తుంది. సైనికపురి, కుషాయిగూడ, కాప్రా, ఈసీఐఎల్ హౌసింగ్ బోర్డు చెర్లపల్లిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. బోడుప్పల్, పిర్జాదిగూడ, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, తార్నాక, నాచారం, మల్లాపూర్లో వర్షం దంచుకొట్టింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, హైదరాబాద్ లో భారీగా వర్షం పడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఏదైతే వాయుగుంట ప్రభావంతో ఇటు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ లో కూడా దాదాపు 30 నిమిషాల నుంచి 45 నిమిషాల నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం అనేది కురుస్తుంది. ప్రధానంగా ముషిరాబాద్ తో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇందిరా పార్క్, రామ్నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో, ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోలు, కుషాయిగూడ, ఈసీఐఎల్ హౌసింగ్ బోర్డు చెర్లపల్లి, సైనిక్పురి, హబ్సిగూడ, తార్నాక, నాచారం, మల్లాపూర్ తో పాటు బోడుపల్లో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం వేళ కావడంతో ఇటు ప్రధానంగా ఇళ్లకు వెళ్లేటువంటి సమయం కావడంతో, ఆఫీసు ముగించుకొని ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఇటు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు మరో 2 గంటల పాటు ఈ వర్షం అనేది కొనసాగనున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇటు జిహెచ్ఎంసీతో పాటు ఎవరైతే బీఆర్ఎస్ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు, ఇటు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడైనా మ్యాన్ హోల్ కనుక పొంగినట్లయితే ఖచ్చితంగా అలర్ట్ చేయాలంటూ కూడా, వాటిని క్లియర్ చేయాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులకు ఇటు కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో దాదాపు 2 గంటల పాటు కొనసాగేటువంటి వర్షం నార్త్, ఈస్ట్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. మరో 2 గంటల పాటు ఈ వర్షం అనేది కొనసాగనుంది. అటు హైదరాబాద్ లో మరికొన్ని ప్రాంతాలకు కూడా 2 గంటల తర్వాత కూడా వర్షం కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం అనేది, అత్యంత భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది వెదర్ అప్డేట్స్.